మహాభారతంలో పాండవుల్ని అవమానించడానికి ఏదైతే మొత్తం గోగ్రహణం అంటారు, గోవులన్నిటి తరలించుకుపోయి తద్వారా విరటుడితో గొడవ పెట్టుకుని తద్వారా పాండవులను అవమానించి వాళ్ళ అజ్ఞాతవాసాన్ని బయటికి తెలియజేసి అప్పుడు మళ్ళీ వాళ్ళని ఇంకో 14 సంవత్సరాల పాటు అడవుల్లోకి పంపించాలని కుట్ర పన్నుతాడు దుర్యోధనుడు. ఆ సందర్భంలో వాళ్ళు ఒక చెరువు దగ్గర స్నానం చేయబోతుంటే ఆ చెరువు గంధర్వరాజుది కాబట్టి మీరు అవతలకి వెళ్ళిపోండి అంటే ఇక్కడ భూమి మీద రాజు దుర్యోధనుడు, ఆడేవాడు గంధర్వరాజు అంటారు. దాంతో వీళ్ళని బంధిస్తారు. ఒకళ్ళు కాదు, దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళందరూ కూడా బంధించబడతారు. అలాంటి దశలో వాళ్ళని విడిపించమని చెప్పేసి వాళ్ళ భార్యలు వచ్చి ధర్మరాజుని కోరితే ధర్మరాజు వాళ్ళని పంపించి విడిపించమని చెప్పి కోరతారు. ఇది అడవుల్లో ఉన్నప్పుడు అలాంటి దశలో అంటే వాళ్ళకి కరెక్ట్గా ఇది గోగ్రహణం టైం కాదు, దానికి ముందు అనమాట. అంటే వీళ్ళ అడవుల్లో ఉంటున్నప్పుడు అజ్ఞాతవాసం కాదు, అప్పటికే అరణ్యవాసంలో ఉన్నటువంటి సందర్భంలోనే కందమూలాలు తిని బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి ఒరిజినల్గా తమ శక్తి ఏంటో చూపెట్టడం కోసం జరుగుతుంది అనమాట ముందు. ఆ టైంలో గంధర్వులు బంధిస్తే అప్పుడు వాళ్ళని విడిపించుకురమ్మనమని అర్జునుడిని భీముడిని చెప్తారు ధర్మరాజు. చెప్పినప్పుడు అదెందుకు కాగలగారేం గంధర్వులే తీరుస్తుంటే మనకెందుకు అన్నయ్య అని అడుగుతాడు భీముడు. మనం విడిగా ఉన్నప్పుడు మనందరం కలిపి ఎవరికి వాళ్ళం 105, వేరే వాడు మన మీదకి వస్తున్నప్పుడు మనం 105 కాబట్టి వాళ్ళని విడిపించుకురమ్మని చెప్తాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంటే యుద్ధాలు జరుగుతున్నటువంటి సందర్భంలో యుద్ధానికి ముందు నువ్వు నీ రాజకీయం నువ్వు చేయి, నా రాజకీయం నేను చేస్తా, కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు అందరూ దేశం కోసం ఉండాలి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా కమ్యూనిస్ట్ మెంటాలిటీ బ్యాచ్ వచ్చేసారు, కమ్యూనిస్టులు వచ్చేసారు. వీళ్ళు తాజాగా ఏదైతే సౌత్ ఆఫ్రికా వేసినటువంటి జెనోసైడ్ పిటిషన్ ఉందో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో, దాంట్లో వీళ్ళు ఇంప్లీడ్ అయ్యి ఇజ్రాయెల్ ప్రభుత్వమే జెనోసైడ్ చేసిందని చెప్పడానికి సిద్ధపడుతున్నారు. దీని మీద ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశభక్తి ఎక్కడికి పోయిందని నిలదీస్తున్నారు.